దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ప్రతి దినము ఉదయాన్నే ప్రభువు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన అద్భుతమైన రీతిలో మన కొరకు ఆయన బలపరిచి ఆ మాటలో జీవముంచి మన జీవితాలలో అద్భుతాలు జరిగిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవునికి స్తోత్రం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అని ఈ ఉదయంకాల సమయమందున ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు. అదేంటి ప్రభువా, నా స్థితే బాగలేదు, నా పరిస్థితే భయంకరంగా ఉంది, నాకు కొద్ది ఆశీర్వాదమే లేదు, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం అంటున్నావేంటి ప్రభువా అని మనుష్యులమైన మనము ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాం. అయితే నీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అంటాడు ప్రభు. నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు అంటున్నాడు దేవుడు. మనము మన స్థితిని చూసి మనం కొద్దిగానే ఊహించుకుంటాం. మనకు కొంచెం బ్రతకడానికి ఉంటే చాలే, మన జీవితంలో ఈ ఒక్క కార్యం జరిగినా చాలు, నా లైఫ్లో ఈ బంధకం తెగిపోతే చాలు, కొంత నేను ఆశీర్వదించబడితే చాలు, నేను కొంచెం సెటిల్ అయినా చాలని మనం అనుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, మనం అనుకున్న దానికంటే ఆయన ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు. మరి నీ ఆలోచనలు, నీ తలంపులు ఈరోజు కొంతయే ఉందేమో, అయితే దేవుని తలంపులు వేరు. ఆయన ఆలోచనల వంటివి కాదు మన ఆలోచనలు, ఆయన తలంపుల వంటివి కాదు మన తలంపులు. నువ్వేమో కొద్దిగా దీవించుదేవా అంటున్నావు, దేవుడేమో రెండంతల ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. లేదంటే అనేకుల కంటే ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేయడు. ఆయన ఏ రోజు కూడా ఆయన బిడ్డల్ని సిగ్గుపరచనివాడు. దేవుడు ఎప్పటికప్పుడు బలమైన ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. కానీ మనుష్యులమైన మనము చాలాసార్లు గ్రహించుకోలేక, ఏదో కొంచెం స్థితి బాగలేకపోతే నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నా జీవితంలో మార్పు రాదు, నా బిడ్డలు పాడైపోతున్నారు ప్రభువా, ఇక నువ్వు వారిని సరిచేయవా అని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు దేవుణ్ణి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఈరోజు బ్రతికున్నావంటే దేవుని కృప. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప. దేవుడు అంటున్నాడు ఈ ఉదయం కాలమున, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎందుకు అసలు ఈరోజు ఈ వాక్యం వినొద్దు అనుకున్నావు? రోజు వచ్చే వాక్యమే కదా, రోజు వింటున్నాను కదా, ఇంకా నా జీవితంలో మార్పు లేదు కదా నువ్వు అనుకుంటున్నావు. ఎందుకో ఈరోజు వినాలనిపించి ఈ వాక్యమును క్లిక్ చేసుంటావు. అయితే ప్రభు నీతో మాట్లాడడానికే ఈ ఉదయంకాల సమయం ముందున మోడు బారిపోయిన నీ జీవితాన్ని, అసలు నిరాశగా ఉన్న నీ జీవితాన్ని, అసలు ఎక్కడో డిప్రెషన్లో ఉన్న నీ మైండ్ని, అసలు ఇంకా నా లైఫ్ పనికి రాదు అనుకుంటున్న నీతో ప్రభు అంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అంటున్నాడు. అది ఎలా సాధ్యము? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఈ కొంచెమే ఆశీర్వాదం లేదు కదా నా జీవితంలో, మరి ఎక్కువ ఆశీర్వాదం ఎలా ఇస్తాడు? వాక్యం అయితే బాగానే ఉంది, మరి ఆశీర్వాదం ఎలా వస్తుందని నీలో ఒక ఆలోచన పుడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా దేవుని మాటలు వినేటప్పుడు, దేవుని మాట అంటే వాగ్దానం రిసీవ్ చేసుకునేప్పుడు అనుమానాలు ఎక్కువగా ఉంటాయి మనుష్యులం కాబట్టి. దేవుడు అంటున్నాడు, నాకేది అసాధ్యం అంటున్నాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావేమో ఆ బిజినెస్ పెట్టుకుంటే బాగుండని, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావేమో నా బిడ్డలో మార్పు వస్తే బాగుండు అని, ఎన్నో ఈ రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావేమో నీ జీవితంలో ఆశీర్వాదం వస్తే బాగుండని. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక వంతు ఎదురు చూస్తున్నావేమో, కానీ నేను రెండంతల ఆశీర్వాదం అంటే అధికమైన ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నీ పక్కనున్నవారు, నీ ముందున్నవారు, నీ వెనక ఉన్నవారు అందరు ఆశీర్వదించబడుతున్నారు. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, సెటిల్మెంట్ అయిపోతున్నారు, వారి పిల్లలు మంచి జాబ్స్లో సెటిల్ అవుతున్నారు, వారి జీవితాల్లో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, వారు ఆశీర్వదించబడుతున్నారు. మరి నేనేంటి ప్రభువా, నా స్థితి ఏమో ఇంకా ఇలానే ఉందని నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ప్రభు సన్నిధిలో రోజు కన్నీరు కారుస్తున్నావు. కాబట్టి ఈ ఉదయంకాల సమయం ముందున ప్రభు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు, సహోదరి, నిన్ను ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎవరికంటే ఎక్కువగా? సమస్త జనముల కంటే ఎక్కువగా. చాలామంది ఉంటారండి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా
నాకే కార్యం జరగట్లేదు, వారు ఏ ప్రార్థన చేయట్లేరు, వాళ్ళు అసలు దేవునికి భయపడరు, అయినా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి. నాకెందుకు లేదు? నేను ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, రాత్రంతా ప్రేయర్లో ఉంటున్నా, గంటలు గంటలు రోధిస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు. అయితే వారికి వచ్చే ఆశీర్వాదము ఏ నిమిషము కూలిపోనో తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఆలస్యమైన నీ జీవితంలో అద్భుతమే జరుగుతుంది. కాబట్టి ఆలస్యమైన నీ ఆశీర్వాదము రెండంతలుగా దీవించబడుతుంది. కాబట్టి ఆలస్యమైన నీ జీవితంలో జరగని కార్యము, ఎదురు చూస్తున్న కార్యం కొరకు సమయమంతా గతించిపోయిందేమో, అయితే సమయమంతా పోయినప్పటికీ ప్రభు అంటున్నాడు, ఇంతవరకు ఆలస్యమైంది కదా, అందుకే అధికముగా ఇస్తానంటున్నాడు దేవుడు, అధికముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. సమస్తం అంటే అందరికంటే ఎక్కువగా ఎన్ని రోజులు ఎంతోమంది ముందు నువ్వు తక్కువ చేయబడ్డావు, వారికి జరిగినాయి, వారు ఆశీర్వదించబడ్డారు, నీకు లేదు ఆశీర్వాదము. వారు స్థిరపరచబడ్డారు, నీలో స్థిరత్వం లేదు. వారి బిడ్డలు మంచి చదువులో ఉన్నత స్థితిలో ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నత స్థితిలో లేరు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎదురు చూసిన సమయము, నువ్వు కోల్పోయిన సమయము ఎప్పుడో రావాల్సిన ఆశీర్వాదము. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందరికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. నువ్వు కొద్దిగా జరిగితే చాలనుకుంటున్నావు ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మన దేవుడు అడిగిన దానికంటే అధికముగా ఇచ్చే దేవుడు. మన దేవుడు మనం ఎదురు చూసేదానికంటే ఆయన ఎక్కువ ఆశీర్వదించే దేవుడు, ఆయన నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు. మనం కొద్దిగా ఆశపడతాం, కానీ దేవుడు అధికముగా ఇస్తాడు. మిగులు సంతోషము ఏదైనా మిగులనిస్తాడు దేవుడు, కొద్దిగా ఉన్నదాన్ని అధికముగా చేస్తాడు. నువ్వు కొంచెం చాలనుకుంటున్నావు, ఈరోజు ప్రియ సహోదరుడు ప్రభు అంటున్నాడు, నిన్ను అధికముగా ఆశీర్వదిస్తా. వారికంటే నన్ను కొద్దిగా ఆశీర్వదించు ప్రభువా. వారు ఎక్కువ స్థితిలో ఉన్నారేమో నా ఎదురుగున్నవారు, కానీ వారికంటే కనీసం కొంచెమన్నా నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి ప్రభు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, లేదు, నిన్ను అందరికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాను. నీ ఇంట్లో వారికన్నా, బయటి వారికన్నా, నీవు జాబ్ చేస్తున్న వారి, అక్కడ ఉన్న వారికన్నా ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఇన్ని దినములు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా సహోదరి, సహోదరుడా. ఇన్ని రోజులు నువ్వు హేళన చేయబడ్డావు, నిందించబడ్డావు, బాధించబడ్డావు, నిన్ను తక్కువగా చూశారు, నువ్వెంతో రోధించావు, నువ్వెంతో మూలిగినావు దేవుని సన్నిధిలో, ఎంతగానో నీ కన్నీరు కార్చినావు ప్రభు సన్నిధిలో. అందుకే ఆలస్యమైంది కదా, అందుకే అధికమైన ఆశీర్వాదము. చాలామంది జీవితంలో కార్యాలు జరగకుండా ఆలస్యం అవుతున్నాయి, చాలా కన్నీటి ప్రార్థన జరుగుతున్నా ఏ ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఒక ఆలస్యం వెనుక బలమైన ఆశీర్వాదం ఉంటుంది. ఒక పని లేట్ అవుతుందంటే, నీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ లేట్ అవుతుందంటే, దేవుడు నిన్ను చూడట్లేడని కాదు, నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, నీ మీద ఇంకా అధికమైన ఆశీర్వాదం రిలీజ్ చేయబోతున్నాడని అర్థం. నీ జీవితంలో ఎక్కువ ఆశీర్వాదాలు రాబోతున్నాయని అర్థం. ఈరోజు జ్ఞాపకం చేసుకో, సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆశీర్వాదము ఎందుకు ఇంకా రాలేదంటే, దాన్ని అధికముగా దీవించి నీకు ఇవ్వడానికే. సంవత్సరాలు నించున్న ఈ బంధకం ఎందుకు ఇంకా తెగిపోవట్లేదంటే, ఇంకా ఎక్కువ ఆశీర్వాదముతో నిన్ను ఆశీర్వదించడానికే. ప్రియ సహోదరి, సహోదరుడ, జ్ఞాపకం చేసుకో, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఎవరి జీవితంలో ఏ మార్పు కొరకు ఎదురు చూస్తున్నావేమో, నీ ఇంట్లో ఆశీర్వాదముల కొరకు, నీ ఉద్యోగంలో బ్లెస్సింగ్స్ కొరకు, నీ బిజినెస్లో ఇంకా బలమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఎన్నో అవమానములు పడుతూ, నిందలు పడుతూ, వేదన పడుతున్న నీతో ప్రభు అంటున్నాడు, ఇక ఏమీ లేదు, జీరో ఉన్నా అనుకున్నావేమో. అయితే ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి నీవు కోరుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదముతో ప్రభు ఈ ఉదయంకాల సమయం ముందున నీ జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదం, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదముతో నిన్ను దీవించబోతున్నాడు. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదముతో నిన్ను బలపరచబోతున్నాడు. నీ ఇంట్లో అధికమైన ఆశీర్వాదము, నీ బిడ్డల జీవితంలో అధికమైన ఆశీర్వాదము, నీ బిజినెస్లో అధికమైన ఆశీర్వాదము, నీ ఉద్యోగంలో అధికమైన ఆశీర్వాదము, నీ వివాహము జీవితంలో అధికమైన ఆశీర్వాదం, నీ గర్భఫలంలో రెండంతల ఆశీర్వాదము, నీవు సమస్తముగా అధికమైన ఆశీర్వాదముతో బలపరచబడబోతున్నావు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు వడికినప్పుడు దేవుని సన్నిధిలో నీ జీవితంలో కార్యములు మొదలవుతాయి. అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడతావు. ఎక్కడ కూడా నువ్వు పడిపోవు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎప్పుడు అంటే నువ్వు ప్రభు మీద అనుకొని దేవుని యందు చూసినప్పుడు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, భారముతో ఉన్న నీతో ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి, ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నావు, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో, కొంచెం జరిగినా బాగుండు, కొద్దిగైనా నా స్థితి బాగుంటే బాగుండు అనుకున్నావు.
అయితే నువ్వు కొద్దిగా ఆశపడుతున్నావు. ప్రభు అంటున్నాడు, ఈ ఆలస్యము నీకు అధికమైన ఆశీర్వాదమే. ఈ ఈ ఆలస్యము నీకు బలమైన ఆశీర్వాదం ఇవ్వడానికే నా కుమార్తె. నేను మరిచిపోలేదు, నిన్ను విడిచిపోలేదు. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ నీ ప్రతి విషయంలో కూడా ఎందుకు ఆలస్యమైందంటే బలమైన ఆశీర్వాదము అందరికంటే ఎక్కువ ఆశీర్వదించడానికే, నిన్ను దేవుడు స్థిరపరచడానికే ఈ ఆలస్యమైందే తప్ప నిన్ను విడిచిపెట్టాడని నువ్వు ఎన్నడూ కూడా అనుకోవద్దు. ఈ ఆశీర్వాదము మనందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో ఏ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో అధికమైన ఆశీర్వాదముతో వారిని నింపండి. వారి జీవితాలలో బలమైన కార్యాలను జరిగించి వారిని బ్లెస్స్డ్గా ఉంచి, ఈ వాక్యం విన్న బిడ్డల జీవితంలో ఈ విత్తనములు మంచి నేల మీద పడి ప్రతిఫలింపచేసి వారు మంచి పంటను కోయుటకు నీ కృప చూపించి బిడ్డల్ని దీవించి బ్లెస్స్డ్గా ఉంచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.